శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తాయో, ఏ గ్రహాలు యోగించవో, యోగించని గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, ఈ 10 రోజుల్లో మీనరాశి వాళ్ళకి సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 9వ స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల మీనరాశి వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్ ఆఖరి మినిట్లో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. రావాల్సిన ఇంక్రిమెంట్ లాస్ట్ మూమెంట్లో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే అదృష్టం చేతి వరకే వచ్చి చేతికి రాకుండా వెళ్ళిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆఫీసులో రహస్య శత్రువులు పెరుగుతారు. అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ మీనరాశి వాళ్ళు ఆఫీసులో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. రాజకీయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. సూర్యుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా సూర్యుడి బలాన్ని మీనరాశి వాళ్ళు పెంచుకోవచ్చు. ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన మంత్రం ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః 21 సార్లు చదువుకోవాలి. అలాగే సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ వినాలి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని కొద్దిగా కుంకుమ పువ్వు, ఎర్ర పుష్పాలు కలిపి ఆ నీళ్లు తూర్పు దిక్కు వైపు తిరిగి మొక్కలో పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. ఇలా సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం, బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ బయటికి వెళ్ళటం ద్వారా 9వ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు చేతికి రావాల్సిన ప్రమోషన్ కానీ, చేతికి రావాల్సిన ఇంక్రిమెంట్ కానీ చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆఫీస్ పాలిటిక్స్ తగ్గిపోతాయి. తండ్రి వైపు బంధువుల సపోర్టు పెరుగుతుంది. అలాగే బుధుడి సంచారం పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బుధుడు 9, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 7 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా బుధుడికి యోగించవు. అంటే బుధుడు మీనరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మీనరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. అప్పుడే ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు రావాలన్నా, కావాల్సిన చోట సీట్ రావాలన్నా బాగా కష్టపడి చదవాలి. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కష్టంగా ఉంటుంది. అలాగే వ్యాపారాల్లో కూడా ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి. పోటీ ఎక్కువ ఉంటుంది. సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. బుధుడి బలం లేదు కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో మీనరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. అద్భుత ఫలితాలు రావాలంటే మాత్రం బుధుడికి పరిహారాలు చేసుకోవాలి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి. గణపతికి సంబంధించిన గాం, గీం, గూం, గైం, గౌం, గహ అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. దీన్ని గణేష మాతృకాన్యాస మంత్రం అంటారు. మీనరాశి వాళ్ళు ఈ మంత్రం చదివితే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలు ఈ 10 రోజుల్లో పొందగలుగుతారు. గాం, గీం, గూం, గైం, గౌం, గహ. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ వినండి. దానివల్ల కూడా బుధుడి బలం పెరిగి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు కుజుడి సంచారాన్ని పరిశీలిస్తే కుజుడు మీనరాశి వాళ్ళకి 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల రియల్ ఎస్టేట్ డీల్ లాస్ట్ మినిట్లో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రాపర్టీ కొనటానికి కానీ, ప్రాపర్టీ అమ్మటానికి కానీ ఆఖరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో చిన్న విషయానికే మనస్పర్ధలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. భాగ్యంలో కుజుడి వల్ల ఈ వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటే బ్యాంకు లోన్ శాంక్షన్ అవ్వాల్సింది లాస్ట్ మినిట్లో శాంక్షన్ అవ్వకుండా ఆలస్యమయ్యేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోవాలంటే భాగ్యంలో 9వ ఇంట్లో కుజుడి బలం పెరగాలంటే మీనరాశి వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు
ఎర్రటి వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని వినాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం కానీ, లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామికి ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకొని ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించడం కానీ చేస్తే భాగ్యంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఈ సమస్యల నుంచి మీనరాశి వాళ్ళు బయటపడవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు శుక్రుడి సంచారాన్ని పరిశీలిస్తే శుక్రుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 8వ సంచారం, తర్వాత 4 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు శుక్రుడికి విశేషంగా యోగిస్తాయి. అంటే మీనరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో శుక్రుడి బలం బ్రహ్మాండంగా ఉంది. మొదటి 6 రోజుల్లో ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. 8వ ఇంట్లో శుక్రుడి వల్ల విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో పేరు, డబ్బు సంపాదిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. తర్వాత 4 రోజుల్లో శుక్రుడి 9వ స్థాన సంచారం వల్ల ప్రధానంగా మీనరాశి వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అనుకోకుండా ఏదో ఒక విధంగా ధనపరంగా కలిసి వస్తుంది. అలాగే మీనరాశి వాళ్ళు స్త్రీల సహాయ సహకారాలతో చివరి 4 రోజుల్లో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. 27, 28, 29, 34 తేదీల్లో మీనరాశి పురుషులు కానీ, మీనరాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని గ్రహాల వ్యతిరేకత ఉన్నా మీనరాశి వాళ్ళకి శుక్రుడు ఈ 10 రోజుల్లో బ్రహ్మాండంగా యోగించడం వల్ల భోగాలు ఉంటాయి, విలాసాలు ఉంటాయి, అవసరానికి డబ్బు ఉంటుంది, విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, భోజనానికి లోటు లేకుండా బ్రహ్మాండమైన భోజనం చేస్తారు. జీవితాన్ని ఆనందమయంగా గడిపే అవకాశాలు శుక్రుడి సంచారం వల్ల మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రవికి, బుధుడికి, కుజుడికి పరిహారాలు చేసుకుంటే నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు మీనరాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో అనుకూల ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు పూర్తిగా అనుకూలించాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు రావాలన్నా వ్యక్తిగత జాతకంలో జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. ఏ రాశి వాళ్ళకైనా సరే, వాళ్ళ జన్మరాశికి కానీ, వాళ్ళ నామరాశికి కానీ గ్రహాల సంచారం పూర్తిగా యోగించి అనుకూల ఫలితాలే రావాలంటే, పరిహారాల వల్ల కలిసి రావాలంటే వ్యక్తిగత జాతకములో దోషాల తీవ్రత తగ్గిపోవాలి. దాదాపుగా 100కి 90% జాతకాల్లో కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగదోషాలు, పితృదోషాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటి వల్లే ఎన్ని పరిహారాలు చేసుకున్నా సరే ఆ పరిహారాల వల్ల సమస్యలు తగ్గిపోవటం అనేది ఆలస్యమవుతూ ఉంటుంది. కాబట్టి గ్రహాల సంచారం బట్టి, రాశి ఫలితాలను బట్టి పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకాల్లో ఉండేటటువంటి ఈ రకమైన కాలసర్పదోషాలు, పితృదోషాలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జన్మ జాతకంలో, వాళ్ళ పుట్టిన జాతకంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు తొలగిపోవాలన్నా, రాహుకేతు దోషాలు తొలగిపోవాలన్నా, నాగశాపాల నుంచి బయటపడాలన్నా జంట నాగుల విగ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, మీకు వీలైనప్పుడల్లా జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ ఆ విగ్రహాల మీద చల్లి ఆ విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. జంటనాగుల విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం వీలైనప్పుడల్లా చేసుకోవటం, ఇంకా వీలైతే దేవాలయంలో ఉన్న పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగశాపాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే రాశిపరంగా ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఆ పరిహారాలు ఫలించటం ఆలస్యం అవటానికి ప్రధాన కారణం జాతకంలో పితృదోషాలు, పితృశాపాలు ఉండటమే. ఎవరైనా సరే 7 తరాల్లో సర్పాలకు అపచారం చేస్తే, సర్పాలను చంపితే, సర్పాలను కర్రతో కొడితే అటువంటప్పుడు కాలసర్పదోషాలు, నాగదోషాలు వస్తాయి.
అలాగే 7 తరాల్లో ఎవరైనా మరణించినటువంటి పితృదేవతలకి చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోతే, వాళ్ళకి తర్పణాలు ఇవ్వకపోతే, పిండ ప్రదానాలు చేయకపోతే అటువంటప్పుడు పితృదోషాలు పితృశాపాలు వస్తాయి. అలాగే గృహాలలో సడన్ డెత్ అంటే ఆకస్మికంగా ఎవరైనా చనిపోవటం, హఠాత్తుగా ఆత్మహత్యలు చేసుకోవటం, లేదా అనుకోకుండా చనిపోవటం, కోరికలు తీరకుండా చనిపోవటం, ఇలాంటివి జరిగినా సరే జాతకాల్లో పితృదోషాలు పితృశాపాలు వస్తాయి. అవి ఉన్నప్పుడు కూడా రాశిపరంగా చేసే పరిహారాలు శుభ ఫలితాలు ఇవ్వటం ఆలస్యం అవుతుంది. ఆ పితృదోషాలు పితృశాపాలు పోగొట్టుకోవటానికి అందరూ కూడా అమావాస్య పరిహారం తప్పకుండా చేసుకోవాలి. ప్రతి నెలలో అమావాస్య రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కనీసం 11 మందికి అన్నదానం చేయాలి. అంటే పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టడం, పెరుగన్నం ప్యాకెట్లు పంచిపెట్టడం ఇలాంటివి చేయాలి. అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర పితృదీపాన్ని వెలిగించాలి. అంటే అమావాస్య రోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి అంటే మస్టర్డ్ ఆయిల్ పోసి 12 ఒత్తులు విడిగా వేసి ఆ 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. అంటే ఒకే పెద్ద ప్రమిదలో 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని అమావాస్య నాడు వెలిగించే పితృదీపం అంటారు. దీనివల్ల జాతకంలో ఉన్న పితృదోషాలు పితృశాపాల తీవ్రత తగ్గుతుంది. అప్పుడు రాశిపరంగా గ్రహాల సంచారాన్ని బట్టి చేసేటటువంటి పరిహారాలు తొందరగా ఫలితాలను మనకు అందింపజేస్తాయి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వారా మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.